ఎండియు ఆపరేటర్లు చేస్తున్నటువంటి ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. నగర పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి కూడా ఎండియు ఆపరేటర్స్ చేస్తున్నటువంటి ర్యాలీ వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం కేకే రాజు వాసుపల్లి ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి వీరందరినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా చూడాలి, ఏం డిమాండ్ చేస్తుంది? మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కూలీలు కానీ పేద ప్రజలకు కానీ రేషన్ సప్లైకి సంబంధించి రేషన్ షాపుల్లో రేషన్ సప్లై చేసే సమయంలో వారికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి వ్యవసాయదారులకు సంబంధించి వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం ద్వారా మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు ఒక కొత్త వ్యవస్థను రూపొందించి ఈ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 9,500 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. పరోక్షంగా సుమారు ఒక 20,000 కుటుంబాలు ఈ వ్యవస్థ ద్వారా ఈరోజు ఉపాధి పొంది లబ్ధి చేకూరడంతో పాటు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా పేద ప్రజలకి ఎవరైతే రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఈరోజు ప్రతి ప్రాంతంలోనూ కూడా డోర్ డెలివరీ చేసి వారికి వెసులుబాటు కల్పించి ఒక మంచి సౌకర్యాన్ని, ఒక మంచి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ వెహికల్స్ ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరుగుతుందో ఈ వ్యవస్థపై అధ్యయనం చేసి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అలాంటి ఒక అద్భుతమైన వ్యవస్థని కేవలం ఒక రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరుస్తుంది? ఈ వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీద జరుగుతుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సుపరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రజలు చేసిన మేలు ప్రజలకు గుర్తుకొస్తుంది. ప్రజలకి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు గుర్తుకు రాకూడదు, ఈ వెహికల్స్ను రోడ్డు మీద తిరగకుండా చేయాలనే ఒక కుట్ర ద్వారంలో, ఒక పక్షపాతి ద్వారంతో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఏదైతే 9,500 మంది ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఉన్నాయో వారే కాకుండా ప్రజలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను నిన్నే ఒక ప్రాంతంలో పర్యటించినట్టు చెప్పడం జరిగింది. ఒక 4 హ్యామ్లెట్ విలేజ్లో ఉన్న గ్రామ పంచాయతీ సంబంధించి 2 రేషన్ డీలర్స్ ఉన్నారు. అక్కడ సుమారు 2.5 కిలోమీటర్లు కాలినడకని వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు గురించి, ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజలకు మేలు జరిగే కార్యక్రమంతో పాటు ఈ 20,000 కుటుంబాలకు సంబంధించిన ఉపాధిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో ఆ జీవో నిలుపుదల చేసి ఎవరైతే ఈ రేషన్ వెహికల్కి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా అద్భుతమైన కార్యక్రమం. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో గోదావరి జిల్లాలో కానీ, వరదలు వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో కానీ, కృష్ణా గుంటూరు ప్రాంతంలో కానీ మనం చూసాం ఈ వెహికల్స్ ఎలాంటి సర్వీస్ చేశారనేది. కాబట్టి ఇది ఒక మంచి వ్యవస్థ, రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఆలోచించి ప్రజల మేలు కొరకు ఈ కుటుంబాల మేలు కొరకు ఆ జీవోని నిలుపుదల చేసి వారికి అందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి సేవలు తీసుకొచ్చారు. వారి సమయాన్ని కూడా ఆదా చేసేటువంటి ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి వాహనాలను, ఈ సర్వీస్ని నిలుపుదల చేయడం ఎంతవరకు సమయం? ఈరోజు నేను ఒకటే సూటిగా మోడీగా నేను ప్రశ్నిస్తా ఉన్నానన్నమాట. 23 మన అక్క చెల్లెముల యొక్క సింధూరం చెరిపేస్తే పాకిస్తాన్ని మట్టి కరిపించారు. షబాష్! ప్రపంచ దేశాలే ఈరోజు ఏంటంటే మోడీ గారిని పీక్స్లో చూస్తూ ఉన్నారన్నమాట. ఐ ఆల్సో అప్రిషియేట్ యాజ్ అ సోల్జర్, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కన్నా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఎంత తక్కువ మాట్లాడితే మంచిదన్నమాట. ఈరోజు ఈ యొక్క 9,800 వాహనాలు ఆపేయడం మనం చూడడం కాదు. సుమారు 1,50,00,000 రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఆ మహిళలందరూ కూడా మానవ మర్యాదలు వదులుకొని రేషన్ డిపోల దగ్గరికి వచ్చి క్యూ లైన్లో నిల్చోవాలా. అలాగే డిసేబుల్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరూ. ఎందుకంటే సుమారు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కష్టాలు చూసి, కల్లారా చూసి ఈరోజు మన మహిళలు రోడ్డు ఎక్కకూడదు అన్న ఒకే ఒక నెపంతో 9,800 వాహనాలు రప్పించి 60% సబ్సిడీ, 6 లక్షలు ఉండే వెహికల్ని 4 లక్షలు ప్రభుత్వమే భరించి 2 లక్షలకే వీళ్ళకి ఇవ్వడం, పరోక్షంగా 18,500 మంది ఈరోజు ఈ ఉపాధి కలిగిస్తా ఉన్నారన్నమాట. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు 1,50,00,000 మహిళలు పైకి రావడము,
అలాగే నేను తెలియజేస్తాను ఏంటంటే మీరు ఏదైతే మీరు సూపర్ 6 అన్నారో ప్రతిదానికి కూడా తూట్లు పొడుస్తామన్నారు. మీరు 1500 రూపాయలు ఏదైతే మహిళకి ఇస్తామన్నారో ఆ మహిళకి కూడా ఇవ్వలేదు. 2.5 కోట్ల మందికి ఇవ్వాల్సింది అదే అంటే 59 సంవత్సరాల వరకు 18 సంవత్సరాల నుండి. అలాగనే బీసీ మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పారు. ఆ మహిళకి కూడా వంచారు. అలాగే ఈరోజు ఏదైతే మీరు 1 లక్ష రూపాయలు పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకి ఇస్తామన్నారు. అంటే ఇంతమంది ఆడపిల్లలతో వాళ్ళ మానవ మర్యాదలతో ఆటలాడుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీరు ఏ రకంగా మోడీ గారు మట్టి కనిపించాలి? ఇతన్ని మీరు కేవలం ఏంటంటే ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఇతను చేస్తున్న వేషాలన్నీ కూడా చూస్తూ కూడా ఊరుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలోని ఈరోజు ప్రతి ఒకరి యొక్క రక్తం మరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ 23 ఆడవాళ్ళకి జరిగిన నష్టానికి సింధూర్ ఆపరేషన్ జరిగితే ఇక్కడ కూడా ఒక ఆపరేషన్ మాదిరిగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మగ అతను కూడా రక్తం మరుగుతూ ఉందన్నమాట. డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ లాగా 100% స్ట్రైక్ రేట్తో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మిమ్మల్ని మట్టి కనిపించడం మాత్రం వాస్తవం. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్సీపీ తరఫున మీరు ఇమీడియట్గా రివోక్ చేసుకోండి ఏదైతే జీవో ఇష్యూ చేశారో. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ 9,500 వెహికల్స్, ఇట్ ఈస్ 1,50,00,000 మహిళల యొక్క మర్యాద కోసం మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీ యొక్క రేషన్ డీలర్స్ అందరూ కూడా లబ్ధి చేకూరాలి. ఏ రకంగా అయితే వాళ్ళు ఎందుకంటే నాణ్యమైన రైస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన రైసు అడల్ట్రేషన్ జరుగుతుంది. రేషన్ డిపోల్స్ అయితే అడల్ట్రేషన్ జరుగుతుంది. ఆ అడల్ట్రేషన్ జరగకుండా ఉండేందుకు అలాగే కొలతలోనేమో తేడా రాకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్గా ఈ యొక్క మహిళలే దాన్ని ఒక థర్డ్ ఐగా చూస్తారని చెప్పేసి భావించి జగన్మోహన్ గారు పెట్టిన కార్యక్రమాన్ని నీరుగార్చడం మంచిది కాదు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు భారతదేశంలో కూడా ఈ ప్రోగ్రాంని ఏమో ఎంతోమంది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునేలా పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ మీదే ఈ మినిస్ట్రీ కూడా సిగ్గు అనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ యొక్క దరిద్రమైన పనులకి మీరేమో తోకొప్పడం ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద ఎండియు ఆపరేటర్స్ని తొలగించడానికి పట్ల ఇచ్చినటువంటి జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలు ఎవరు క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఉండేందుకు గొప్ప సంస్కరణ తీసుకొచ్చి ఇంటింటికి రేషన్ బియ్యాన్ని అందించేందుకు వాహనాలు తీసుకొస్తే ఆ వాహనాలు మళ్ళీ రోడ్డుపైన తిరిగితే ఆ పేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వస్తుందనే ఒక కుట్రతోనే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విరమించుకోవాలి, వీరందరినీ కూడా కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పటితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.